ఒక ప్రత్యేకమైన వర్తమానము మనము విందాం. నిన్నటి రోజు ప్రపంచం అంతా కూడా ఒక సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్ అంటే ఉత్సవాలు జరుపుకున్నారు. ఏంటా ఉత్సవాలు? ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళల దినము అంటారు. ఉమెన్స్ దినోత్సవం. ప్రపంచంలో మనం గమనిస్తే స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఉందా లేదా? బైబిల్లో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. స్త్రీకే కాదు, బైబిల్ ప్రపంచంలోనే కాదు, బైబిల్లో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. హవ్వ ద్వారా ప్రపంచం దేవుని యొక్క కృపని కోల్పోతే తిరిగి అదే స్త్రీ జాతిలో నుంచి వచ్చిన మరియా ద్వారా మళ్ళా దేవుని యొక్క కృపని పొందుకోగలిగింది కదా. ఆదాము హవ్వ ద్వారా పాపం లోకాల్లోకి వస్తే తిరిగి యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క కృప లోకంలోకి వచ్చింది. ఈరోజు విశ్వాస వనితలు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాస వనితలు. అంటే ఫెయిత్ఫుల్ ఉమెన్ ఇన్ ద బైబిల్లో ఉన్నటువంటి విశ్వాస వనితలు. మహిళల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు కూడా ఒకసారి చూసుకుంటాం అన్నమాట. మనం ఎట్లా ఉన్నాము ఏంటి అని. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు అంటే జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన ఇంటిని తన చేతులతోనే, వేరే చేతులతో కాదు, ఆమె సొంత చేతులతోనే తన ఇంటిని ఏం చేస్తుందంట? ఊడబెరుక్కుంటుంది. అందుకే బాగా చెప్పాడు ఆయన కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని తన చేతులతోనే పెరికి వేసుకుంటుంది. ఈ బైబిల్లో మనం గమనిస్తే నాకు చాలామంది ఉన్నారు. బైబిల్ దాదాపు ఒక 26-27 మంది ఉన్నారు. జ్ఞానవంతురాలైన స్త్రీలు ఉన్నారు. 3 స్త్రీలు కూడా ఒక 10 మంది 8 మంది దాకా ఉన్నారు. అయితే మనం అందరినీ గురించి ఈరోజు ఆలోచన చేయం, కానీ ఒకరిద్దరు కొంతమంది ఒక 5-6 సమయభావాన్ని బట్టి మనం చూద్దాం. ఏంటది? ఆదికాండము 18వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ చూస్తాం మనం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చదవమా. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనేను. దేవుడు అబ్రహాముని శారాని దర్శించాడు. దర్శించినప్పుడు ఏం జరిగింది? శారా ఏమంటారు, అక్కడ ఉంది. దేవదూతలు వచ్చారు, దర్శించి అబ్రహాము వాళ్ళని గుర్తుపట్టి, అయ్యా మరి మీరు నీ దాసుని దర్శించారు కదా, ఇక్కడికి ఉండి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని వారిని ఆహ్వానించి శారాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి ఆహారం సిద్ధపరచు అని చెప్తే ఆమె 3 మానికల పిండి తీసుకొని రొట్టెలు సిద్ధపరిచింది. పనివాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నువ్వు ఒక దూడను సిద్ధం చేయి అన్నాడు. దూడను సిద్ధం చేశాడు, పాలు సిద్ధం చేశాడు. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ మధ్య పెట్టి వాళ్ళు తింటుండగా అక్కడ కూర్చుంటే యెహోవా దేవుడు అడిగాడు, ఏదయ్యా నీ భార్య ఎక్కడుంది అంటే అక్కడ ఉందని చెప్పాడు. అయితే దేవుడు ఏమన్నాడు? 14వ వచనం, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. చెప్తే శారా ఏం చేసిందంట? శారాయి ఆ మాట విని నవ్వుకుంది. ఎందుకు నవ్వింది శారాయి ఆ మాట విని? అప్పటికి శారాయి వయసు ఎంత?
90 సంవత్సరాలు. ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఉడికిపోయింది. కాబట్టి ఆమె ఏం చేసింది? ఆ మాట చెప్పంగానే అది ఎప్పుడు జరగాల్సింది? కుమారునికి అనేది ఆమె ఎప్పుడు జరగాల్సింది? స్త్రీ ధర్మం ఉడికిపోకముందే జరగాల్సింది కదా. త్రిమూర్తి ఇట్రా. అయితే స్త్రీ ధర్మం ఏమైంది? ఆగిపోయింది. మరి స్త్రీ ధర్మం ఆగిపోతే ఆమెకి ఏమంటారు, కుమారుడు ఎట్లా పుడతాడని చెప్పాడు. ఎట్లా పుడతాడు? పుట్టడు కదా. అందుకే ఏం చేసింది? శారాయ్ నవ్వుకుంది అనమాట. ఆమె నవ్వుకుంది. దేవుడు ఏమన్నాడు? శారా నువ్వు ఎందుకు నవ్వావు అన్నాడు. అంటే నేను నవ్వలేదు అన్నది. రైట్, నేను నవ్వలేదు అన్నది ఆమె. అప్పుడు ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఎస్. శారాయి నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, శారాయి నవ్వింది. దేన్ని బట్టి నవ్వింది అంటే తన స్థితిని తాను చూసుకొని నవ్వింది. దేవుని చూసి నవ్వలే. తన స్థితిని తాను చూసుకొని నవ్వింది. దేవుని చూసి నవ్వలేదు ఆమె. అది చూడండి ఒకసారి. ఆ మాట చదువుదాం మనం. 18వ అధ్యాయం 12వ వచనం చదువుమా. శారా నవ్వలేలా. ఆది కాండము 18వ అధ్యాయము 12వ వచనం. శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అది ఎందుకు నవ్విందంట ఆమె? నా బలము ఉడికిపోయింది. ఐఎమ్ ఏమంటారు, ఐఎమ్ వెరీ ఓల్డ్. నేను చాలా బలము ఉడికిపోయింది నాకు. నేను ఇంకా అంటే పిల్లలని కనే బలము నాకు లేదు, వయసు కూడా నాకు లేదు. నా యజమానుడు కూడా ఏమయ్యాడు? వృద్ధుడై ఉన్నాడు కదా. తనను తాను చూసుకొని నవ్వింది. దేవుని చూసి నవ్వలేదు. దయచేసి గమనించాలి మనం. శారాను నవ్వావు. ఎందుకు నవ్వావు అంటే భయపడిపోయామంది. నేను నవ్వలేదయా. ప్రభు ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది విశ్వాస వనిత అన్న పేరు పెట్టాను నేను. ఎందుకంటే దేవుని చూసి నవ్వలేదు. తనను తాను చూసుకొని, తన బలహీనతలు చూసుకొని, తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని నవ్వింది అంతే. మీరు అలా చాలాసార్లు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కానీ మామూలు పరిస్థితుల్లో కానీ మనల్ని మనం చూసుకొని, సర్కమ్స్టెన్సెస్ అంటాం కదా, అంటే పరిస్థితుల ప్రభావాన్ని, చుట్టుపక్కల ప్రభావాన్ని చూసి, చుట్టుపక్కల పరిస్థితులను చూసి, సంఘటనలు చూసి దేవుడి మీద దేవుడిని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాం అంటాం. కానీ మనం దేన్ని చూస్తాం? పరిస్థితులు చూస్తాం. వి లుక్ ఆఫ్టర్ ఆల్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు, లేకపోతే ఒక సమస్య, ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీర్చబడటానికి ఉన్న అవకాశాలు ఏంటి, అవి చూస్తాం. అవి చూసి నవ్వుతాం. కానీ ఇక్కడ చాలా పరిస్థితి గమనిస్తే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి అన్ని సాధ్యమేనండి. చాలాసార్లు ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు నిరాశపడిపోతూ ఉంటాను. దేవా ఇదేంటి ఇలా జరుగుతుంది అంటే దేవుడి మీద అపనమ్మకం కాదు. దేవుడి మీద అపనమ్మకం కాదు. దేవుడి మీద నమ్మకమే, విశ్వాసమే ఉంటుంది మనకి. కానీ మానవ రీతిగా మనం ఎక్కువ దేన్ని చూస్తాము? ఇందాక ఒక వాక్యం చదివాడు, 118వ కీర్తన అనుకుంటా కదా. 118వ కీర్తన 8వ వచనమా? ఎన్నో వచనం చదివాడు ఆయన? 8వ వచనం చదివాడు. ఏం చదివాడు ఒకసారి? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
మనం మనుషుల మీద ఆధారపడతాం, లేకపోతే పరిస్థితుల మీద ఆధారపడతాం, డబ్బు మీద ఆధారపడతాం, పలుకుబడి మీద ఆధారపడతాం. ప్రభువే అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. 146వ కీర్తన 146వ కీర్తన 7వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 146వ కీర్తన. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. అప్పుడు ఏం చదవమ్మా? 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. ఇక్కడ చూడండి, ఆయన 6వ వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పడు. అందుకే శారా అబ్రహాం నమ్మారనమాట, దేవుణ్ణి నమ్మారు. ఓకే, శారా తన బలహీనత బట్టి తాను చూసుకొని నవ్వారు, అది వేరే సంగతి. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు. 21వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయంలో ఒక్క మాట భలే ఉంటుంది. 21వ అధ్యాయము మొదటి వచ్చిన అనుకుంటా, నిర్ణయ కాలమున అని ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆరోగ్యం కావచ్చు, అవసరాలు కావచ్చు, మరి ఏ విషయమన్నా తీసుకోండి, ఏ సమస్యనన్నా మనం తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ ప్రాబ్లం. వివాహాలు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేమైనా తీసుకోండి. యూ కెన్ టేక్. ఒక వ్యక్తి మార్చబడటం కావచ్చు. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. శారా బెస్ట్ ఉదాహరణ, మంచి ఉదాహరణ బైబిల్లో, చాలా మంచి ఉదాహరణ. సరే నవ్వింది, ఓకే. పరిస్థితులు మనం కూడా చాలాసార్లు నిరాశపడిపోతుంటాం పరిస్థితులు చూసి. మనకున్న టెన్షన్స్, మనకు వచ్చే ప్రెషర్స్, మన మీద ఉన్న ఒత్తిడులు కదా, చాలా ఒత్తిడి పెడతా ఉంటారు, ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటాం. చాలా విషయాలు, అయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక విషయాలు, ఆర్థిక సమస్యలు ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరిని నమ్మటం నేర్చుకోవాలి? ఇప్పుడు మనంతలో మనం ఏమైనా చేసుకోగలమా? చేసుకోలేము. మనం ఏం చేసుకోలేము, మన వల్ల కాదు. దేవుడు ఒకసారి మాట ఇస్తే గనక ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట తప్పడు. శారా ఏంటి, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అని రుజువు చేసింది ఆమె విశ్వాసం ద్వారా. మనం ఇంకొక వ్యక్తిని చూద్దాం దయచేసి. అదే 21వ అధ్యాయం ఇందా చదివాం, 15 నుంచి 19 వచనాలు చదువుదాం. హాగర్ ఈమె పేరు. 15 నుంచి 19 వచనాలు, 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదువు. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడివేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చదవమ్మా. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను.
అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ ఒక మాట గమనిద్దాం. దేవుడు వాని స్వరము ఏం జరిగింది? హాగరు ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుని ఎగతాళి చేశాడు. అప్పుడు షారా అన్నది కదా, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు, దాసి కుమారుడు నా కుమారుడితో పాటు వారసుడు కాడు అని చెప్తే అబ్రహాం చాలా బాధపడ్డాడు. అరే ఇదేంట్రా బాబు, 14 ఏళ్ళు పిల్లోడాడు, 14 ఏళ్ళు పిల్లోడు అని వెళ్ళగొట్టమందంటే దేవుడు అన్నాడు, నువ్వు షారా మాటిని ఆమె చెప్పినట్టు చేయన్నాడు. సరే తెల్లారిన తర్వాత మరి ఆ నీడ తిత్తి ఫుడ్ అన్నీ ఇచ్చి పంపించేశాడు. ఎవరిని? హాగర్ని, ఇష్మాయిల్. అడవిలో నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం వెళ్ళేపాటికి నీళ్లు అయిపోయాయి. ఎక్కడ ఎతికినా నీళ్ళు దొరకలే వాళ్ళకి. నీళ్ళు దొరకకపోతే ఇక మరి పిల్లోడు దాహాన్ని తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట. తట్టుకోలేకపోతుంటే పిల్లోడిని అక్కడ ఒక పొద దగ్గర పడుకోబెట్టి కొంత దూరం వెళ్ళి, దేవా నేను ఈ పిల్లోడు చావుని చూడలేదని ఏం చేసిందంటే ఈమె ఎలుగెత్తి ఏడ్చింది, పెద్దగా ఏడ్చింది. ఏడిస్తే ఆ పిల్లోడు ఏం చేశాడు? 17వ వచనం చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొరను ఆ పిల్లోడు కూడా ఎలుగెత్తి ఏడ్చాడు. ఏడ్చి, షారా నీకేమొచ్చింది, ఎందుకు అట్లా భయపడుతున్నావు? భయపడొద్దు, ఈ పిల్లోడికి ఏం కాదు, ఈ పిల్లవాడు గొప్ప జనము అవుతాడు అని చెప్పి దయచేసి అక్కడే 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేస్తాను అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెలియజేసినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. తెరిచినప్పుడు నీళ్ళ ఊట కనిపించింది ఆమెకి. దేవుడు ఆమె కన్నులు నిస్సహాయ స్థితిలో, అక్కడ ఏమైనా చేయగలదా? అడవిలో నీళ్ళే కావాలి, ఫుడ్ కాదు అక్కడ కావాల్సింది. అయితే నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నిస్సహాయ స్థితిలో ఇంక నువ్వేం చేయలేవు. ఎవరినన్నా ఆశ్రయించామో, లేకపోతే ఎవరినన్నా చూసావో, ఎవరినన్నా చేసామో, అన్నీ అయిపోయినాయి, అన్నీ దాటిపోయాం. ఇంక మనం ఏం చేయలేం, మన చెయ్యి దాటిపోయింది, మనం ఏం చేయలేం. వి కెనాట్ డూ ఎనీథింగ్. నిస్సహాయ స్థితిలో. ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు, ఇంకేం చేస్తాడు? తీసుకెళ్ళి మెడికల్ టెక్నాలజీలో ఏం చేస్తారు? ఎక్కడ పడుకోబెడతారు అంటారు? దాన్ని వెంటిలేటర్ అంటారు. వెంటిలేటర్ అంటే మామూలుగా గాలిపోయే వెంటిలేటర్ కాదు. వెంటిలేటర్ అంటే బెడ్, దానికి ఏముంటుంది? ఆక్సిజన్ పెడతాడు, సెలైన్ పెడతాడు. ఆ గుండె, ఊపిరితిత్తులు అన్నీ కూడా మిషన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. నిస్సహాయ స్థితి. కోలుకుంటే కోలుకుంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు హాగరు స్థితి ఏంటంటే నిస్సహాయ స్థితి. అవేం చేయలేదు. ఆమె విశ్వాస వనిత అని ఎందుకన్నాము అంటే, నిస్సహాయ స్థితిలో కూడా యెహోవాకు మొరపెట్టింది, ప్రార్థన చేసింది, దేవుణ్ణి అడిగింది. వాళ్ళని వీళ్ళు నిందించలే. షీ నెవర్ బ్లేమ్డ్ ఎనీవన్, ఆర్ హీ నెవర్ బ్లేమ్. వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయలే, వాళ్ళు నిందించలేదు ఎవరిని. ఏం చేశారు? మొరపెట్టింది అనమాట. 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, 3వ వచనం.
ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం ఏమంటాడు అక్కడ? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎంత చక్కటి వాగ్దానం అండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు జవాబిస్తాను అన్నాడు. మొరపెడతావా నువ్వు? అస్సలు అన్ని మార్గాలు చూస్తూ ఉంటావు, మొరపెట్టావు. అంతేనా? మొరపెడతావా? సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, నష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, టెన్షన్స్ ఉన్నాయి, ఏం మార్గాలు కనిపించలేదు, బయటికి ఎలా పడాలో తెలియదు. ఏం చేయమంటున్నాడు? నాకు మొరపెట్టవయ్యా, నేను నీకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడు. అడుగు ప్రతివాడును, వెతుకువానికి దొరుకును. ఏమన్నా ఇది బైబిల్లో ఈ వాగ్దానాన్ని ఏమంటామంటే అన్కండిషనల్ ప్రామిస్ అంటాం. అంటే ఎటువంటి షరతులు లేనటువంటి చక్కటి వాగ్దానం. ఎవరన్నా చేయొచ్చు. అడగండి నేను మీకు ఇస్తా. మనకేం చేత కావట్లేదు, అడగడం చేత కావట్లే. వెతకండి మీకు దొరుకుతుంది, మనకేం చేత అవ్వట్లేదు, వెతకడం చేత కావట్లే. తట్టండి మీకు తీయబడుతుంది, మనకేం చేత కావట్లేదు, తట్టడం చేత కావట్లే, అడగటం చేత కావట్లా, వెతకటం చేత కావట్లా, తట్టడం చేత కావట్లా. ఈ వాగ్దానాన్ని బైబిల్లో ఏమంటారంటే బ్లాంక్ చెక్ అంటారన్నమాట. బ్లాంక్ చెక్ సంతకం చేసి ఇచ్చేసాడు. నీకు ఏం చేత అవ్వాలి, నీ పేరు రాసుకొని నీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకొని తీసుకోవాలి. ఆరోగ్యమా, చదువులా, పెళ్ళిళ్ళ, ఉద్యోగాల, ఆర్థిక విషయాల, కోరికలా, నీకేం కావాలి రాసుకొని తీసుకో. అందరూ బైబిల్లో ఉంటుంది ఈ మాట. నువ్వు ఆ విశ్వాసంతో నువ్వు రాసుకొని, దేవా ఇదిగో నాకు ఈరోజు ఇది కావాలి, దేవుడికి పెట్టు, వచ్చేస్తుంది నీ విశ్వాసాన్ని బట్టి. ఇందాక మనము 14వ అధ్యాయం చూసాం కదా, మత్తయి సువార్త. ఒకసారి రండి అక్కడికి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. కాదమ్మా, మత్తయి సువార్త ఇందాక మనం చదివాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, నేనే భయపడకుడని వారి శిష్యులందరూ వెళ్తున్నారు. మధ్యరాత్రి అయింది, యేసుప్రభు వచ్చాడు. సముద్రం మీద ఏమంటారు, తుఫాను రేగింది, కష్టపడి తోలుతా ఉన్నారు. యేసుప్రభు అక్కడికి వచ్చాడు, ఏమి లేవు అక్కడ ఆయన వెళ్ళటానికి. కాబట్టి ఆ యేసుప్రభు ఏం చేశారు, ఆ సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి దాటి వెళ్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల శిష్యులు ఆయన్ని చూశారు. చూసి ఏమని అరిచారు, భూతమని అరిచారు. ఎన్నో వచనం అది? 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతం అరిచాడు. ప్రభు ఏమన్నారు, నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అనగానే మన సార్ ఏమన్నాడు, పేతురు గారు, నీవే అయితే మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చాలా ఎక్సైట్ అయిపోయాడు పేతురు. చాలా ఏమంటారు, ఎక్సైట్ అయిపోయి, చాలా ఎక్సైట్ అంటే అత్యుత్సాహం ఎక్కువైపోయింది.
ఉత్సాహం ఎక్కువైపోయి ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచాట, నాకు పర్మిషన్ ఇవ్వు అంటే ప్రభు ఏమన్నాడు, రా నడిచిరా అన్నాడు. అనగానే ఏమైంది అక్కడే చదువుదాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని, ఆ గానికే వచ్చింది ఇక్కడ, నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి, దేని చూసి భయపడ్డాడు, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. క్లిష్ట పరిస్థితులు. మనం దేని చూస్తాం, గాలిని చూస్తున్నాం. పేతురు దృష్టి ఎంతసేపు అయితే యేసు ప్రభు మీద ఉందో అంతసేపు కూడా నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే పేతురు దృష్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గాలి బలంగా వీస్తుంది కదా, తుఫాను కదా అక్కడ, ఆ గాలి మీద ఎప్పుడైతే పేతురు యొక్క దృష్టి తప్పిపోయిందో అప్పుడు పేతురు మునిగిపోవటం మొదలుపెట్టాడు. గమనించాలి, దేవుని మీద నీ దృష్టి ఉన్నంతసేపు, దేవుని మీద నువ్వు ఆధారపడ్డంతసేపు, దేవుని వైపు నువ్వు చూసినంతసేపు, దేవుని మాట మీద నువ్వు లక్ష్యం ఉన్నంతసేపు నువ్వు జయ జీవితంగా నడిచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఎప్పుడైతే పరిస్థితుల్ని, చుట్టుపక్కల విషయాల్ని గమనిస్తావో అప్పుడు నువ్వేమైపోతావు, పరిస్థితుల్లో, కష్టాల్లో మునిగిపోతూ ఉంటావు. మునిగిపోసాగి ఏమన్నాడు, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి నడిచాడు, రెండవది గాలి వైపు చూశాడు, రెండవదిగా అల్పవిశ్వాసి. అమ్మో ఇప్పుడు ఏమైపోద్దాం, మునిగిపోతానేమో. అల్ప విశ్వాసం, దేవుడి మీద పూర్తి విశ్వాసం పెట్టలే. అయినా ఎవరున్నారు అక్కడ, ఎవరున్నారు, యేసు ప్రభు ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు ఉంటాడు. ఆగను వదిలేశాడా, నీ బాధ నువ్వు బదన్నాడా అనలే. దేవుడు యెహోవా ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె ఏం చూసిందంట, నీటి ఊటను చూడగలిగింది. నీటి ఊటను చూడగలిగింది. ఇరాన్ దేశంలో ఇప్పటికీ ఆ ఊట ఉందంట అక్కడ. స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇంకా నీళ్ళు వస్తూనే ఉంటాయి అక్కడ. దేవుడు ఉన్నాడు, దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు అది గమనించాలి. హాగరు విశ్వాస వనిత ఎందుకయింది, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడని చెప్తుంది మనకి. నేను దేవుని మీద నమ్మకం పెట్టకపోయినా, దేవుని అరిచిన, దేవా నువ్వు అన్నా ఏం చేసి వెలుగెత్తి ఏడ్చిన, ఆగరు వైఆర్ ట్రైంగ్, నేనున్నా కదా నీకు. ప్రభువు మనకు వెళ్తా మాట చెప్పలేడండి. ఏం చెప్పాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి. ఉన్నాను అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఉన్నానని వారితో చెప్పాను. గ్రామర్లో దీన్ని ఏమంటారు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే ఎప్పుడు చదివినా కూడా ఆయన ఉంటాడు, ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఉన్నాడని అర్థం. అది విశ్వాసం. దేవుడు మనతోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నీకు జ్వరం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా. దినకరన్ గారు ఒక ఆయన గొప్ప దైవజనులు, జీసస్ కాల్స్ మినిస్ట్రీస్, ఆయన ఒకసారి ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన ఒకసారి హాస్పిటల్లో ఆయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో ఐసీయూ పక్కన ఆ ఐసీయూ బెడ్లో పడుకొని ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట.
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. దర్శనం ఏంటంటే ఆయన ప్రక్కన యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అడిగాడంట, ప్రభా ఏంటి నన్ను స్వస్థపరచవచ్చు కదా, నువ్వు నా పక్కన కూర్చున్నావు ఏంటి అని అడిగాడు. అంటే ప్రభు ఆయనతో నిన్ను ఈ పరిస్థితి నుంచి తీసుకుని వెళ్ళాలి కాబట్టి నేను వచ్చి నీ పక్కన కూర్చున్నాను అని చెప్పాడు. సో మనం కూడా మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు గమనించండి. ఇప్పుడు కష్టంలో ఉన్నాము, ఎవరన్నా మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు కష్టంలో ఉన్నావా, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, లేదు ఇదిగో నీకు నష్టం జరిగిందా, ఇదిగో ఇది భరించు, లేకపోతే నీ 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 అప్పులు నేను కడతానులే అంటారా? అనరు కదా. లేదా నాకు బాగలేదు, లేకపోతే నా కాలు ఇరిగింది, లేకపోతే నా చెయ్యి ఇరిగింది, ఏమన్నా అయింది, ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నారా? నేనున్నాను, ఏం కాదులే, కాలే కదా ఇరిగింది, మేము చూసుకుంటాము అన్నారా? నో. కానీ ఎవరున్నారండి? గాడ్ ఈజ్ దేర్. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం మన సంఘస్థులు. నేను ఇక పేర్లు వద్దు, కానీ కొంతమందికి అనుకోని సంగతులు జరుగుతున్నాయి లైఫ్లో. పాపం వాళ్ళతో అట్లా ఏం తెలియదు కానీ పోయి ఇరుక్కుపోయారు అక్కడ. ఇప్పుడు నేనున్నాను, ఏం జరిగిందా అసలు ఏం తెలియదు కానీ ఇరుక్కుపోయారు. కానీ ఎవరున్నారు? గాడ్ ఈజ్ దేర్. ఒక సంగతికి మనం గుర్తించాలి ఏంటంటే ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క అదుపులో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిజ్ కంట్రోల్. ఆయన అదుపులో ఉంది, దేవుని యొక్క అదుపులో ఉంది. ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క అదుపులో ఉంది. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అదుపులో ఉంది. హాగరు ఈ సత్యాన్ని మనకు నేర్పించింది. శారా ఏం నేర్పించింది? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. శారా హాగర్ ఏం నేర్పిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. చాలమ్మా. షల్మాను రాహాబునందు బోయజును. యేసుప్రభు యొక్క వంశావళి ఉంటుంది కదా, మొదటి 17 వచనాలు ఇదేనా? 3 తరాలు ఉంటాయి కదా. దాంట్లో 4 స్త్రీల పేర్లు ఉంటాయి. ఆ పేరేంటి? తామారు, రాహాబు, రూతు, మరియా. 4 పేర్లు ఉంటాయి. ఆ ముందంతానేమో పురుషుల పేర్లే ఉంటాయి. ఇక్కడికి వచ్చేపాటికి తామారు, రాహాబు, రూతు, మరియా 4 పేర్లు ఉంటాయి. 4 స్త్రీల పేర్లు మాత్రమే ఉంటాయి. ఈ 4 స్త్రీలు కూడా ఒక మరియ తప్ప 4 స్త్రీలు కూడా అన్యులు. దే ఆర్ నాట్ యూదులు కాదు, వాళ్ళు అన్యులే. అన్యులైనా సరే దేవుడు వాళ్ళని యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చాడు. రాహాబు ఈమె ఏ దేశస్తురాలు? ఈమె రాహాబు ఎరికో పట్టణస్తురాలు. ఈమె 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 ఏం చేసేది? ఈమె పని ఏంటి? ఈమె జాబ్ ఏంటి? వేశ్య. ఒళ్ళు అమ్ముకొని బతికేది. ఈ మిల్లు ఎక్కడ ఉండేదంటే ఎరికో పట్టణపు యొక్క గోడ ఉండేది. పెద్ద గోడ, 30 అడుగులు ఎత్తు, 60 అడుగులు వెడల్పు ఉండేది. 4 రథాలు ఆ గోడ మీద ట్రావెల్ చేయొచ్చు, అంత పెద్ద గోడ. ఆ గోడ మీద ఎంట్రన్స్లో, ఆ గోడ ఎక్కడైతే మొదలవుతుందో ఒక మూలన ఈ మిల్లు ఉండేది.
అంటే ఎవరైతే ఎరికో పట్టణానికి వస్తారో ఆ దర్వాజా దగ్గర ఉండేది ఈ ఇల్లు మీద ఉండేది. వేస్తే కదా జనాల్ని ఆకర్షించి బిజినెస్ కోసం అక్కడ ఇల్లు పెట్టింది ఆమె, ఇల్లు కట్టుకుందేమో. మరి ఈమెను ఎందుకు యేసు ప్రభు వంశావళిలో చేర్చాడంటే రాహాబు దేవుని యొక్క ప్రజలకి లేకపోతే దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి తన వంతు సహాయం తనకి తెలియకుండా చేసింది కానీ యెహోవా దేవుడిని గ్రహించి మరీ చేసింది. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. నేను చెప్పిన వచనాలు మాత్రమే చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టింది. ఇద్దరు వేగుల వాళ్ళు వచ్చారు. ఎక్కడికి? ఎరికో పట్టణాన్ని వేగు చూడటానికి యెహోషువ గారు పంపిస్తే ఆ ఇద్దరు వేగుల వాళ్ళు జనరల్గా ఇప్పుడు ఇల్లు ఈమెదే ముందు ఫస్ట్ హౌస్ అనుకుంటా, బహుశా ఈమెదే. ఎక్కడికి వచ్చారు వీళ్ళిద్దరు? ఆ ఇంట్లో దూరగానే ఈమె గ్రహించింది, వీళ్ళు ఇశ్రాయేలీలు మా దేశం వేగు చూడటానికి వచ్చారు. దాచిపెట్టిన తర్వాత సైనికులు వచ్చారు. వచ్చి ఇదిగో నీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని బయటికి తీసుకొని రా, వాళ్ళు వేగు చూడటానికి వచ్చారు అని చెప్పింది. అడిగారు వాళ్ళు. అడిగితే ఆమె ఏమంది? వాళ్ళు వచ్చిన మాట నిజమే, వాళ్ళు నా దగ్గర ఉన్న మాట కూడా నిజమే, కానీ ఈ గవిని వేయబడక ముందు, అంటే మన ఎరుకో పట్టణం యొక్క దర్వాజా మూయబడక ముందు వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఏమైపోయారు? వెళ్ళిపోయారు. మీరు వాళ్ళని తరుముకుంటా వెళ్తే వాళ్ళని మీరు పట్టుకుంటారు అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. 6వ వచనం చదువుదాం. ఇప్పుడు 6వ వచనం ఒకటే చదువమ్మా అని చెప్పి 6వ వచనం మాత్రమే చదువమ్మా అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపక పెట్టెలో వారిని దాచిపెట్టింది. ఏం చేసింది? అట్లా చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళిద్దరిని అటక మీదకి ఎక్కించి దాని మీద ఒక జనప కట్ట పెట్టి పెట్టి ఆ పెట్టె లోపల వాళ్ళు దాచిపెట్టేసి కూర్చోబెట్టి అలా మూసేసింది. ఎందుకు? వాళ్ళు అంత కాపాడాల్సిన అవసరం ఏముంది ఆమెకి? కస్టమర్స్ కదా, వచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళు దాచిపెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు 9వ వచనం చదవండి. 9 నుంచి 11 వరకు. 9 నుంచి 11 వరకు చదవమ్మా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏం గ్రహించింది ఈమె? యెహోవాయే దేవుడు, యెహోవా ఇశ్రాయేలీయులకి తప్పకుండా విజయము ఇస్తాడు. ఎర్ర సముద్రం, ఇంటికెళ్ళినా చదవండి. ఎర్ర సముద్రాన్ని 2గా చేసిన విషయము, మహారాజుల్ని ఓడించిన విషయము, మీ పక్షమును యుద్ధం చేసిన విషయము నాకు బాగా తెలుసు అంది. ఇవి అన్ని రాలండి. అన్ని రాలైనా సరే యెహోవా దేవుణ్ణి దేవుడిగా గుర్తించింది. అందుకే దేవుడు లెక్కలో చేర్చాడు. చదవమ్మా. ఇప్పుడు మొత్తం చదువు అక్కడి నుంచి 9వ వచనం దాకా. 9 నుంచి 11 వరకు చదవమ్మా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెనో యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన
మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును ఆ, క్రింద భూమి అందును క్రింద దేవుడే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. చదువు. మీ ఎదుట ఆ. ఎట్టి మనుషులకైనను ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రము ఉండదు. ధైర్యము మాత్రము ఉండదు. ఎందుకు ఈమె విశ్వాసం ఎంత అయిందంటే యెహోవా దేవుడి గురించి విని ఆయన చేసిన మహోపకార్యాలు గుర్తించి గ్రహించి ఆయన యందు విశ్వాసము ఉంచింది. ఎన్నో వింటాం కదా మనం, రోజు వింటామా మహోపకార్యాలు బైబిల్ నుంచి? వింటావా వినవా? మాట్లాడేంటాయా? వింటావా వినవా? వింటున్నావా లేదా? వింటున్నావా? మరి ఇట్లాంటి విశ్వాసం ఉందా? డూ వీ హ్యావ్ ఫెయిత్ లైక్ రాహాబ్? ఉందా విశ్వాసం? డౌటే. ఒకసారి పాస్టర్ గారు రండి మనకు వర్షం రావట్లేదు ప్రార్థన చేద్దామని పిలిచాడు చర్చిని. పిలిస్తే అందరూ ఏం చేశారు? నిజమే మాకు అపార్ట్మెంట్లో నీళ్ళు కూడా లేవు, 2 గంటలు రమ్మన్నాడు కదా ఎలా అందరూ వచ్చారు. అయితే చిట్టి లాంటి ఒక చిన్న పిల్ల ఏం చేసిందంట, ఒక గొడుగు తెచ్చుకున్నాడు. తెచ్చుకోగానే అందరూ ఏం చేశారు? ఆ పిల్లనే నీ వర్షమే లేదంటే గొడుగు తెచ్చావా? కదా. ఎందుకు తెచ్చుకుంది చిట్టి గొడుగు? మనం నమ్మం. నమ్ముతామా? నమ్మం. మనం నమ్మం. వచ్చినాక గొడుగు తెచ్చుకుందాం మనం. తడిసెళ్ళి అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గొడుగు. మరి ఇంకా ప్రార్థన చేసి ఏం లాభం? యేసుప్రభువు ఏమన్నాడు? నమ్ముట నీ వలన అయితే అది. మనం చాలా విషయాలు మనం నమ్మం కాబట్టి మనం పొందుకోలేం. సరే, ఇవి నమ్మింది, వాళ్ళని వదిలేసింది, వాళ్ళతో ఒక వాగ్దానం చేయించింది. ఏంటంటే తప్పకుండా దేవుడు మీకు ఈ దేశాన్ని ఇస్తాడు, ఈ పట్టణాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఉపకారం చేయండి. నన్ను, నా తండ్రి ఇంటి వారిని, మా బంధువుల్ని కాపాడండి అని వాళ్ళతో ఒక నిబంధన చేసింది. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఒక కిటికీ నుంచి దింపితే వాళ్ళు ఏమన్నారు? ఒక తాడు కట్టు ఇంటికి, మేము దాన్ని గుర్తుపడతాం. మేము వచ్చేపాటికి నీ ఇంటి వారందరూ కూడా ఆ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళు కనుక బయటికి పోతే మేము అందుకు బాధ్యులము కాదు అని చెప్పారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. 6వ అధ్యాయం 23వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి చదువు. ఆమె ఇంటి వారిని అందరినీ వారి వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపచేసిరి. అది ఏం చేశారు? మరి రాహాబు వేశ్య కదా. రాహాబు వేశ్య అయితే దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు? సల్మాను అన్న ఒక ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి బోయజు అనే కుమారుడు పుడతాడు. బోయజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. సో అది వంశం. అయితే ఇక్కడ మరి రాహాబు వేశ్య అని దేవుడికి తెలుసు కదా. ఎందుకు ఆమెను ఎన్నుకున్నాడు? ఆమెలో దేవుని భయం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుణ్ణి నమ్మింది. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటానికి నీ గతం దేవుడు చూడడు. గతంలో ఎట్లా ఉన్నావు, ఏం తప్పు చేశావు, ఏం పాపం చేశావు, ఎట్లా బ్రతికావు, దేవుడు అవి చూడడు. దేవుడు ఏం చూస్తాడు?
నువ్వు ఇప్పుడు దేవుడికి అందుబాటులో ఉన్నావా లేవా చూస్తాడు. నీకు చదువు వచ్చా రాదా, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావా లేదా, రెగ్యులర్గా చర్చికి వెళ్ళావా ఇంతకుముందు, అవి చూడడు దేవుడు. ఏం చూస్తాడు దేవుడు? ప్రస్తుతం నువ్వు దేవుడితో నీకున్న సంబంధం ఏంటి? దేవుడు నిన్ను వాడుకుంటాడు. రాహాబు ఏం నేర్పించింది? మన గతం దేవుడు చూడ్డు, దేవుడిని ఎవరినైనా వాడుకుంటాడు. అప్పుడు ఇట్లా చెప్పావు కదా, ఇప్పుడు ఏం చేశావు, అప్పుడు ఎక్కడ పోయావు, అవి చూడడు దేవుడు. అవన్నీ చూడడు దేవుడు. దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఇప్పుడు దేవునితో ఎలా ఉన్నావు, ఇప్పుడు దేవుడికి అందుబాటులో ఉంటే నిన్ను వాడుకుంటాడు, అందుబాటులో లేకపోతే మళ్ళా నిన్ను ప్రక్కన పెడతాడు. ఇప్పుడు నువ్వు అందుబాటులో ఉన్నావా లేదా అది చూస్తాడు దేవుడు. సో రాహాబు ఈ సత్యం మనకి తెలియజేసింది. ఓకే, నెక్స్ట్ టైం ఎవరు? ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించింది. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇశ్రాయేలీలు ఎస్తేర్ ఈ ఏమంటారు ఈయన దగ్గర ఉన్నారు. ఎవరి దగ్గర? ఏ కోటలో ఉన్నారు వీళ్ళు? షూషన్ కోటలో ఉన్నారు. 127 సంస్థానాలను పరిపాలించాడు ఆయన. ఆయనకి ఎస్తేరు రాణి. ఈయన తలుపు దగ్గర మొర్దెకై అయిన ఒక ఆయన ఉండేవాడు. అందరూ ఆయన రాగానే నాకు వంగి నమస్కారాలు పెట్టేవాడు రాజుకి. మొర్దెకై మాత్రం పెట్టేవాడు కాదు, హామాన్ అన్న సైనికుడి. సో హామాన్ కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక ఆజ్ఞ తీశాడు. ఏంటంటే 12వ నెల 13వ రోజు మొత్తం 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఎవరన్నా ఎట్లన్నా చంపేయచ్చు. ఒక్క రోజులో మీరు యూదులందరినీ చంపుకుంటే చంపుకోండి, రాజు ఆజ్ఞ అనమాట అది. యూ కెన్ కిల్ దెమ్. ఈ వార్త మొర్దెకై తెలిసింది. మొర్దెకై ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు ఏమంది? రాజు ఆజ్ఞ ఏంటంటే ఆఖరికి రాణి కూడా రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పర్మిషన్ ఇవ్వాలి. రాణి వెళ్ళి అక్కడ నిలబడింది అనుకోండి, రాజుకు అయ్యో నా రాణి వచ్చిందని ఇట్లా ఆయన చేతిలో బంగారు దండం ఉంటే ఇట్లా ఎత్తాలి. ఎత్తితే ఆమె వెళ్ళి దండాన్ని పట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ రాజు చూసి కూడా ఇట్లున్నారనుకో, అప్పుడు వెంటనే సైనికులు అర్థమైపోద్ది రాజు ఈ ఇంట్రెస్ట్ చూపట్లేదని, వాడిని తీసుకెళ్ళి చంపేస్తారు. సో ఎస్తేర్ ఏమంటుంది? మనకు పెద్ద ఆపద వచ్చింది, మనం అందరం చచ్చిపోతాము. నేనైతే ఇన్ని రోజుల నుంచి నన్ను రాజు, అప్పటికి చాలా రోజులైతే రాజు నన్ను పిలిచి ఆయన సన్నిధికి, అయినా సరే నేను మీకోసం వెళ్తాను. ఒక పని చేయమన్నది, 3 దినములు అన్నపానములు లేకుండా అందరం కలిసి ఉపవాసం చేయండి. నేను కూడా నా చెలికత్తెలతో ఉపవాసం చేస్తాను. అందరూ ఒప్పుకున్నారు. యూదులందరూ ఉపవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఎస్తేరు, ఆమె చెలికత్తెలు కూడా ఉపవాసం ఉన్నారు. 3వ దినాన్ని ఏం చేసింది ఎస్తేరు? రాజభరణ అవన్నీ డ్రెస్లన్నీ వేసుకొని నగలు వేసుకొని రాజు సభలో కూర్చొని ఉంటే వెళ్ళి తలుపు దగ్గర నిలబడింది. అక్కడ రూల్ ఏం చెప్పాను నేను? రాజు ఎవరన్నా చూసి వాళ్ళ దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర ఉన్న బంగారు దండం ఎత్తి ఇట్లా చూపించాలి. షుడ్ షో లైక్ దిస్,
చూపిస్తేనే ఆ నిలబడ్డ వాళ్ళకి బ్రతుకు లేదా చంపేస్తారు అక్కడే. రాజు ఆమెను చూశాడు. చూస్తే 5వ అధ్యాయం, రాజు ఆమెను చూశాడు. 2వ వచనం చదవమ్మా. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎత్తి ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. ఎట్లా రాజుకు దయ కలిగిందండి? ఎట్లా దయ కలిగింది అంటే, ఎట్లా దయ కలిగింది? ఉపవాస ప్రార్థన ఏం చేసింది? రాజుకి దయ కలిగేటట్లు చేసింది. దేవుడు మనము గనక ప్రార్థన చేస్తే ప్రమాదాన్ని లేకపోతే నష్టాలని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే ఎస్తర్ని విశ్వాస వనిత అన్నాం. తన ప్రాణాన్ని తెగించింది. ఒకవేళ ఎత్తకపోతే నేను ఒక్కదాన్ని తెస్తా, అంతే కదా. మీరందరూ బతకాలంటే ఓకే, నో ఇష్యూ, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటం, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. సంఘ ప్రార్థన ఎందుకు పెడుతున్నాము? పని లేక. కొంతమందికైనా సంఘ ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయి, నీ పరిస్థితులు మారుస్తుంది. నీకు అర్థం కావట్లేదు, అందుకే నువ్వు రావు. నీ కారణాలు నీకున్నాయి, కానీ మరి ఇక్కడ చూడండి, 3 దినాలు యూదులందరూ కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. మామూలు ప్రార్థనకే రావట్లేదు మనం, ఇంకా ఉపవాస ప్రార్థన అంటే అది కూడా రావాలనుకుంటా. నీ జీవితాన్ని మార్చుతుంది, నీ పరిస్థితులు మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది. నీకేదైతే ప్రమాదం అనుకుంటావో, నీకేదైతే నష్టం కలిగిస్తుందో వాటిని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. వాటిని గాడ్ విల్ చేంజ్ యువర్ ఫెయిల్యూర్స్ యాజ్ బ్లెస్సింగ్స్. దేవుడు మారుస్తాడు. మనమే దేవుడికి అవకాశం ఇవ్వట్లా. నీ సమస్యలు కానే ఉండిపోయింది. అందుకే ఎస్తేరు మనకి మరి విశ్వాసం వనిత ఎట్లయింది? షీ డేడ్. ఏమన్నా కానీ నీకైతే మరణం మీదకైతే రాలేదు కదా, ప్రాణం పోయేదాకా అయితే రాలేదు కదా. ఆమెకు ప్రాణం ఆయన ఎత్తాడు, లేకపోతే లేదు. రాజదండం ఎత్తకపోతే ఆమె చచ్చిపోయినట్టే, అయిపోయింది ఆయన లైఫ్ అక్కడికి. విశ్వాస వనిత. దేవుడు ఏం చేశాడు? సేమ్ అదే రోజు అంటే 12వ నెల 3వ నుంచి 6వ దినం వరకు ఇశ్రాయేలీలు తమ శత్రువుల్ని, అంటే యూదులు వాళ్ళ శత్రువులను చంపేటట్టు రివర్స్ చేశాడు దేవుడు. చూడండి 8వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 10 నుంచి 12 వచనాలు. 8వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరుకి పెంచబడిన బీజాశ్వముల మీద అంచగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములు అన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. దేవుడు ఏం చేశాడు? రివర్స్ చేశాడు.
అంతకుముందు వాళ్ళు వీళ్ళని చంపాలని హామాను రాయిస్తే ఇప్పుడు ఏమైంది? ఎస్తేర్ చెప్పి ఏం చేసింది? వీళ్ళు వాళ్ళని చంపేటట్టు చేసింది. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. మాకు చాలా సమస్యలు వచ్చినాయి పిల్లలతో. అయితే మేము ఒక చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చిలో ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఫ్రైడే ప్రేయర్ ఉండేది, ఆల్ నైట్ ప్రేయర్. సెకండ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. సో మేము వెళ్ళేవాళ్ళం. ఈరోజు నిజంగా పిల్లలిద్దరూ ఆ స్థాయిలో ఉన్నారంటే ఆ రోజు సంఘం చేసిన ఉపవాస ప్రార్థన మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసాం. మా గొప్పతనం కాదు, రివర్స్ అయిపోయింది ఇప్పుడు. మనకు అర్థం కాదు. మామూలు ప్రేయర్ అంటేనే మనకు 100 కారణాలు. అందుకే ఏమైంది? దేవుడు ప్రమాదాన్ని మనకి ఆశీర్వాదకరంగా మార్చలేకపోతున్నాడు మన విషయంలో. ఇప్పుడు ఏం చేస్తామండి? మీరు రాలేదు, ఏం చేస్తాం మేమందరం? విశ్వాస యోనిత ఇస్తే. ఇంకొక ఆమె చూద్దాం దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఏమన్నది? ఇదిగో దేవదూత ఎవరు? గాబ్రియల్ వచ్చి చెప్తున్నాడు ఆమెకి, అమ్మా నువ్వు పురుషుని ఎరగకుండానే ఇదిగో నీకు కుమారుడు అంటావు అంటే ఇది ఎలా సాధ్యం అంది. నాకు పెళ్ళి పురుషుని ఎరగలేదు కదా అంటే, పరిశుద్ధాత్మదేవుడు నీ మీదకి వస్తాడమ్మా, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు, తన ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షిస్తాడు అన్నీ చెప్పింది. అంతా చెప్పిన తర్వాత ఏమంది ఈమె? మళ్ళీ మా మాట. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును. సమర్పణ. సమర్పణ అవసరం మనకి. సమర్పణ లేకపోతే మనం ఏం చేయలేం. నథింగ్. ఇప్పుడు ఒక వంశం పెరగాలండి, మరి ఇల్లాలు ఒప్పుకోవాలా వద్దా? తాను గర్భవతిని అవటానికి ఒప్పుకోవాలా వద్దా? తన అందం అంతా పోద్ది, జుట్టు ఊడిపోద్ది, కలర్ మారిపోద్ది. మాట్లాడేంటండి? ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటేనే వంశము పెరుగుతుంది. లేకపోతే ఇక్కడ ఏమంటుంది? ప్రభువు దాసురాలను, దేవుని పని కోసం నేను సమర్పించుకుంటున్నాను. ఓకే, ప్రజలను నిందించిన అక్కడ కండిషన్ ఏంటి? ఎవరైనా సరే వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా సరే గర్భవతి అయిందని తెలిస్తే సమాజంలో మరి ఆ సభ ముందుకు తీసుకొచ్చి, రచ్చబండ మీద తీసుకొచ్చి పెద్దలందరూ నిలబెట్టి ఆమెను అడిగి, ఎవరమ్మా దీనికి కారణం అని చెప్తే, పెళ్లి కాకముందు మీరు ఈ పని చేస్తారని ఇద్దరిని ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఆ నియమం ఉందని తెలుసా తెలీదా మరియకి? తెలుసు. కానీ ఏం చేసింది ఆయన? దేవా నీ చిత్తం అంది. అది సమర్పణ. నీ దేవుడు వాడుకోవాలి, నీ దేవుడు దీవించాలి, నిన్ను తలగా ఉంచాలి, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి, నీ బిడ్డలు దీవించబడాలి అంటే కుటుంబానికి సమర్పణ అవసరము. సమర్పణ లేకపోతే నువ్వు ఏమి దేవుడి నుంచి పొందలేవు, దేవుడి కోసం ఏమి చేయలేవు, నీ కుటుంబం కోసం కానీ నీ పిల్లల కోసం కానీ ఏం జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. చిన్న చిన్న విషయాలు సమర్పణలే నేను చెప్తున్నా, పెద్దవి చెప్పట్లే. చిన్న చిన్న విషయాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? చిన్న చిన్న విషయాలు. ఉదయం లేచి బైబిల్ చదువుకోవటం,
ప్రార్థన చేసుకోవటం, అవకాశం దొరికితే ప్రభు గురించి ఒక మాట చెప్పటం, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందడం, ఇంకా క్రమంగా దేవుని మందిరానికి రావడం. ఎప్పుడు రావాలి? రోజు చెప్తా కదా నేను. మొన్న ఎవరో మెసేజ్ చెప్తున్నారు నాకు బయట చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు రోజు ఈ మాట ఎందుకు చెప్తారు అన్నారు. అంటే రోజు చెప్పినా కూడా మనం ఎప్పుడు మా రోజు చెప్పినా కూడా విశ్వాసులు ఎప్పుడు వస్తున్నారు మా చర్చిలో? ఎప్పుడు వస్తున్నారు? అది సమర్పణ. నీ కారణాలు నీ దగ్గర 100 ఉన్నాయి, దేవుడు అవి చూడ్డు. ఇందాకేం చెప్పాను నేను, దేవుడు నువ్వేంటో చూడ్డు, ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో చూస్తాడు. 100 ఉన్నాయి నీ కారణాలని. ఈరోజు నా క్లాస్మేట్ కూతురు పెళ్ళి, నేను మానేసి వెళ్ళిపోతే మీరు ఏమైనా అంటారు నన్ను? త్రిమూర్తులు చూసుకోబోయి నువ్వు అని చెప్పి వెళ్ళిపోతే మీరేమనరు? ఎవరంటారు? దేవుడు అంటాడు. వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ అండి, చాలా రీజన్స్ ఉన్నాయి. మరి ఆ సమర్పణ ముందు మనం ఎంతండి? ఒక స్త్రీగా, మామూలు స్త్రీగా, ఒక సామాన్యురాలుగా, మధ్యతరగతి వ్యక్తిగా, మధ్యతరగతి మరి కడుపేద స్థితిలో మనకు తెలియదు ఆమె స్టేటస్, కానీ ప్రభువు ఆమెతో చెప్పినప్పుడు ప్రభువు మాటకి విలువ ఇచ్చింది. ప్రభువు మాటకి విలువ ఇచ్చింది. అందుకే ఆమె విశ్వాసమనిత అయింది. నీ జీవితంలో ప్రభు మాటకి విలువ ఉందా? ఒక క్రమము, ఒక విలువ, ఒక విధేయత, ఒక సమర్పణ, ఒక తగ్గింపు. ఎంతో మంది దైవజనులు వాళ్ళు తగ్గించుకోబట్టి, వాళ్ళ జీవితాలు సమర్పించబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం. విలియం కేరీ గారి గురించి మనకు బాగా తెలుసు. తగ్గించుకొని వచ్చాడా? సమర్పించుకొని వచ్చాడా? లేదా? వచ్చాడు. ఆయన రాకపోతే ఏముండేవి కాదు మన దేశంలో. అసలు ఏం లేవు, మన దేశం ఏముండేవి కాదు. రైలు పట్టాలు ఉండేవి కాదు, రైలు ఉండేది కాదు, న్యూస్ పేపర్ ఉండేది కాదు, పెన్ను ఉండేది కాదు, ఆడపిల్లలకి స్కూల్స్ ఉండేవి కాదు, సతీ సహగమనం పోయేది కాదు, యూనివర్సిటీలు వచ్చేవి కాదు, ప్రింటింగ్ ప్రెస్లు వచ్చేవి కాదు, ఏం కాదు. ఆయన రాగానే పిల్లలు చనిపోయారు, ఒక కొడుకు చనిపోయాడు, భార్య చనిపోయింది. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదే. కదా. జనగాంలో ఒక స్కూల్ ఉండేదండి, సెయింట్ ప్రిన్సెస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది. జనగాంలో ఉండేది, ఇప్పుడు లేదు. అది ఎవరు కొనుక్కున్నారు, అది ఎవరు కొన్నారంటే భాష్యం కాదు, చైతన్య వాళ్ళు ఎవరు కొనుక్కున్నట్టున్నారు. అది ప్రిన్సెస్ స్కూల్ అని ఉండేది. నేను కూడా వెళ్ళాను ఆ స్కూల్లో. ఒక మిషనరీ ఉండేవాడు, బాలియాడ అని ఒక మిషనరీ సేవకుడు. ఆయనకి కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసే బాధ్యత దేవుడిచ్చాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇద్దరు. వాడు ఎక్కడో మన లడఖ్లో దేవుని పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని ప్రేరేపించాడు, మీరు దక్షిణ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. వెళ్తే వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వస్తే జనగాము ముందు ఒక ఊరు, ఏంటమ్మా అది? యశ్వంతపురం కాదు, జనగాం ముందు ఇంకో పెద్ద ఊరు వస్తుంది కదా, ఆలేరు ప్రాంతానికి వెళ్ళారు. ఆలేరు ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేస్తుంటే ఆలేరు ప్రజలు ఒప్పుకోలేదు. అక్కడంతా వైశ్యాస ఉండేవాళ్ళంట అప్పట్లో. అయితే వీళ్ళు వెళ్ళి నిజాంని కలిశారు. అయ్యా, మరి వైశ్యాసు ముస్లిమ్స్ ఉన్నారు, మమ్మల్ని పడనీయట్లేదంటే నిజాం గారు అన్నారంట, మీరు ఇక్కడ కాదయ్యా, దానికి నేనేం చేయలేదు, కానీ పక్కన జనగాంకి వెళ్ళండి.
అని వాళ్ళకి ఒక 80 ఎకరాల స్థలం ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళు అక్కడ సువార్త పని చేయడం ప్రారంభించారు. సరే, చాలామంది ప్రజలు వచ్చారు, నమ్ముకున్నారు, స్కూల్ కట్టారు. స్కూల్ కట్టి నడుస్తూ ఉంది. ఈ లోపల ఆ సువార్థికుడు ఉన్నాడు కదా, బాలియట్, 6వ సంతానానికంటూ ఆయన భార్య చచ్చిపోయింది. 5 సంతానం. ఆ చనిపోయిన బిడ్డకి అప్పుడే పేరు పెట్టారట, ప్రిన్సెస్ అని. క్రిస్టియన్ స్కూల్, క్రిస్టియన్ అని పెట్టారు. వినండి, క్రిస్టియన్ స్కూల్ అని పెట్టారు. క్రిస్టియన్ స్కూల్ అని పెడితే ఆ పేరు మీద స్కూల్ పెట్టాడు. నేను కూడా వెళ్ళాను ఆ స్కూల్లో. అయితే క్రిస్టియన్ స్కూల్లో వాళ్ళు ఆ స్కూల్ పెట్టడానికి ఏమేమి కోల్పోయాడు ఆయన? లాస్ట్ హిజ్ వైఫ్, హిజ్ చిల్డ్రన్, హిజ్ హెల్త్. కుష్ఠరోగుల మధ్య సేవ చేసే పనికి ఏమొచ్చింది ఆయనకి? ఆయన కూడా కుష్ఠరోగం వచ్చింది. ఆయన కూడా కుష్ఠరోగం. ఆ గోడ మీద ఒకటి రాశాడు ఆయన. ఏం రాశాడంటే, అక్కడ ఫోటో చూశాను నేను. ఏం రాశాడు? యేసు ప్రభు, జీసస్ ఈజ్ ఓన్లీ గాడ్ హూ సేవ్స్ యువర్ లైఫ్ అని రాశాడు. యేసు ప్రభువే నీ జీవితాన్ని మార్చగల దేవుడు అని రాశాడు. ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్ అని ఉంది, కానీ వాళ్ళది మేనేజ్మెంట్ వాళ్ళది కాదు. ఎవరిది? చైతన్య వాళ్ళది. అది తుడిపేశారు. అది 80 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు కూడా లేదు కదా, అన్నీ అమ్మేశారు. పిల్లరా, సమర్పణ లేకపోతే నువ్వేం చేయలేవు. సమర్పణ కావాలి ముందు. నువ్వెవరివని కాదు, నువ్వేం చేస్తున్నావని కాదు, ఏం చెయ్యాలని కాదు. దేవుడు యేసు ప్రభు మన కోసం సమర్పించుకోకపోతే ఇక్కడ ఉండేవాడా మనం? రోమా 5:8 ఏమంటాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను వెలిగిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. సమర్పణ. ఏమేమి సమర్పించాడు? పర్లోకం వదిలిపెట్టాడు, తన ఆరాధన వదిలిపెట్టాడు, ఇంకా సింహాసనం వదిలిపెట్టాడు, మహిమ వదిలిపెట్టాడు, తన రాజ్యం వదిలిపెట్టాడు. సామాన్యమైన వ్యక్తిగా యేసుప్రభు పశువుల శాలలో భవిష్యత్తు బలి పశువుగా వచ్చాడా లేదా? సమర్పించుకున్నాడా లేదా? దేవుడు నిన్ను వాడుకోవాలంటే, లేకపోతే నేను జీవితాన్ని దీవించాలంటే నీకు కూడా సమర్పణ కావాలి. ఈ ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను నేను మీకు. చూడండి, మీరు వినండి, నిజం తీస్తాం. ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. సమయంలో ప్రభు సన్నిధిలో విశ్వాస వనితలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎట్లా ఉంది మన లైఫ్? ఎవరిలాగున్నాం మనం? అందరూ సామాన్యులే. ఎవరు కూడా ఉన్నతమైన స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు, ఉన్నతమైన స్థాయి వదిలేసి కిందకు ప్రభు కోసం నిలబడ్డవాడు కాదు. మనలాంటి మామూలు వ్యక్తులు. కాకపోతే వాళ్ళు ఆయా విషయాల్లో ప్రభువు మీద నమ్మకం పెట్టారు, ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు.
తమ బ్రతుకును సమర్పించుకున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. దేవుని కృపకి తమను తాము సమర్పించుకున్నారు. అందుకే వాళ్ళు విశ్వాసవనితులుగా మార్చబడ్డారు. ప్రియమైన సంఘస్థులారా, మన జీవితం ఎట్లా ఉంది? విశ్వాసంలో మనం ఒక అడుగు వెనక్కున్నామా, ముందున్నామా, ఎటు వెళ్తున్నాం? ఈ విషయాలు మనం విన్నాం. మనల్ని మనం క్రమపరుచుకుంటూ ప్రభు యొక్క బలిలో పాల్గొందాం. దేవుడి మాటలు మనం నీటిలో దీవించునుగాక.